శ్రీమద్రాజాదిరాజ రాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప శ్రీ సదాశివదేవ మహారాయలుంగారు విజయనగరమందు రత్నసింహాసనాసీనులై పృథివీ సామ్రాజ్యం చేయుచుండగా 1575 సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజు శ్రీ రావిల తిప్పానాయనం గారి పౌత్రుడు అప్పానాయనం గారి పుత్రుడైన తిరుమల నాయనం గారు సంగమేశ్వర దేవుడికి అనంతములైన నమస్కారాలు సమర్పించి చేసిన భూదాన శాసనం. ఉదయగిరి సామ్రాజ్యానికి భాగమైన పొదిలిసీమలోని పొదిలో తుమ్మలూరు అందును మరియు ఈగలపాటినందును పొలానికి ఈశాన్యపు మూలగా ఈ సంగమేశ్వర దేవుడికి నిత్య పూజలకు గాను అనేకమైనటువంటి నమస్కారాలు చేస్తూ ఈ సోమగ్రహణ పుణ్యకాలమునందు భూదానం చేశాడు. ఈ భూములను స్వీకరించి స్వామివారికి అంగరంగ వైభోగాలు చేస్తూ నిత్య పూజలు చేయవలసిందిగా ఈ శాసనం తెలుపుతుంది. ఈ శాసనం పొదిలి మండలంలోని ఈగలపాటు దగ్గర గల ముసి ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయంలో ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. యుద్ధాలే చేశాడు, విజయాలే తెచ్చాడు, ధనరాశులు కూర్చాడు, గుడులెన్నో కట్టాడు. చెబుతాను వింటారా మన చరిత్రని, కనులారా చూస్తారా గ్రామ చరిత్ర.